రైట్ ఇక 7th రౌండ్ చూస్తున్నాం. దాదాపుగా గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. 7th రౌండ్కి వచ్చే వరకు అంటే 5th రౌండ్ నుంచే గాంధీ భవన్ కోలాహలంగా కనబడుతుంది. తీన్మారు డాన్సులతో స్వీట్లు పంచుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొక వైపు రేవంత్ రెడ్డి గారి నివాసంలో లక్ష్మీ పూజలు జరుగుతున్నాయి. కార్తీక మాసం కావడంతో ఈ రోజు ఒక వ్రతం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. సీఎం నివాసంలో కుటుంబ సమేతంగా ఆయన ఆ పూజ కార్యక్రమాల్లో ఉన్నారు. ఇంకొక వైపు ఇక్కడ గాంధీ భవన్ మారుమోగుతుంది. జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఏ స్థాయిలో గాంధీ భవన్ కళకళలాడిందో, దాదాపుగా 10 ఏళ్ల పాటు గాంధీ భవన్ ఎలా వెలవెలబోయిందో అక్కడి నుంచి ఇప్పుడు ఇలాంటి సంబరాలతో కాస్త ధూమ్ ధామ్ జరుపుకుంటోంది. పార్టీ కార్యకర్తలు, యంగ్స్టర్స్, పాత వాళ్ళు, ముఖ్యంగా సీనియర్ నాయకులు VH కూడా అక్కడ చేరుకొని గాంధీ భవన్ దగ్గర చాలా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. 7వ రౌండ్ జరుగుతూ ఉండగానే అటు లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి ఆయన పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అంటే బీజేపీ మొదటి నుంచి ఎందుకో దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. నామకావాస్తిగా లంకల దీపక్ రెడ్డి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అయితే అక్కడ పెట్టినప్పటికీ మొదటి నుంచి టగ్ ఆఫ్ వార్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్య అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ చూస్తున్నారు. సర్వేలు అవే చెప్పాయి. బట్ లంకల దీపక్ రెడ్డి విషయంలో మరి బీజేపీ రేపు అంటే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఒక నాయకుడిగా తను ముందుకు వచ్చారు కాబట్టి మరి ఆయన ఇలాంటి వ్యక్తిని నిలబడడానికి రెడీ అయిన వ్యక్తుల్ని, బీజేపీతోనే ఉన్న వ్యక్తులు మరి బీజేపీ డెఫినెట్గా కాపాడుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఇంకొక ప్లేస్ రీప్లేస్ ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయి. బట్ ఇది బీజేపీ ఇష్యూ అయితే ప్రస్తుతానికి ఇక దాని పక్కన పెడితే 7th రౌండ్లో ఏంటి ఎగ్జాక్ట్ ఫిగర్స్ చూద్దాం. ఇక్కడ 7th రౌండ్కి వచ్చే వరకు మొత్తం లీడింగ్ 19,619 వచ్చింది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా యూసఫ్ కూడా 6th రౌండ్కి వచ్చే వరకు యూసఫ్ కూడా యాడ్ అయింది. యూసఫ్ కూడా చిన్న శ్రీశైలం గౌడ్ అడ్డా. ఇప్పుడు ఈ అడ్డా కాస్త ఇటు వైపు వచ్చేసింది. అంటే మైత్రివనం యూసఫ్ కూడా బస్తీ ఈ ఏరియాకి వస్తుంది. కాబట్టి యూసఫ్ కూడా అండ్ సోమాజి కూడా రెండు మిక్స్ అయి ఉండే ప్లేస్ 7th రౌండ్లో ఉంటుందన్నమాట. ఈ 7th రౌండ్లో కాంగ్రెస్ ఊహించాం అసలు 70,354, బీఆర్ఎస్ 50,735, బీజేపీ 9,100. అంటే ఇక్కడ కాస్త బీజేపీ చీల్చింది, లేకపోతే ఇక్కడ ఊహించినంతగా కాంగ్రెస్ ఇంకాస్త ముందుకెళ్లేదట్టే కనబడుతుంది. సో మొత్తంగా లీడింగ్ చూసుకుంటే కనుక 7th రౌండ్ కంప్లీట్ అయ్యే వరకు 19,619. ఇంకొక 3 రౌండ్లు ఉన్నాయి. 3 రౌండ్లకు వెళ్లే వరకు ఇంకా ఎలా ఉంటుందో చూడాలి. 8వ రౌండ్ కూడా కొనసాగుతుంది. 8, 9, 10 రౌండ్లు కూడా మగధా న్యూస్ ఇస్తుంది.